ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. అయితే ఇప్పుడు చూస్తున్నాం వెండితెర మీద సూపర్ స్టార్ని. మరి ఇంకొంతకాలం వరకు చూసే స్కోపే లేదేమో. అదేంటి అలా అంటున్నారా? రీజన్ ఏంటంటే నెక్స్ట్ మన జక్కన్నతో మహేష్ బాబు సినిమా రాబోతోంది కాబట్టి. జక్కన్న తీస్తున్న సినిమా అంటే సినిమాని చెక్కడానికి మినిమం టు మినిమం 3 ఏళ్ళు పడుతుంది. అవునా? మరి ఈ లోపు మహేష్ ఇంకొక సినిమాతో పలకరిస్తాడా, లేకపోతే అసలు ప్లాన్ ఏమై ఉంటుంది? గుంటూరు కారం సూపర్ స్టార్ చివరి తెలుగు సినిమా. ఎందుకంటే రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లెక్క మారుతుంది. మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతాడు. అందుకే గుంటూరు కారంతో అభిమానులు ఏం కోరుకుంటారో అది ఇచ్చాడు. ఫైట్స్, డాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింటితో స్క్రీన్ మీద మిస్మరైజ్ చేశాడు. అయితే గుంటూరు కారం తర్వాత రాజమౌళి మూవీతోనే మహేష్ కనిపిస్తాడా, లేదంటే మరో సినిమాతో పలకరిస్తాడా? ఎందుకంటే ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే ఈ కాంబో మూవీ 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 3 ఇయర్స్ ఈ మూవీ కోసం మహేష్ కేటాయించబోతున్నాడన్నమాట. 3 సంవత్సరాలు 10 నెలలు రాజమౌళి సినిమా కోసం ఇచ్చి 2 నెలలు వేరే సినిమాకు కేటాయించాలనుకుంటున్నాడట మహేష్. అయితే జక్కన్న ఈ ప్రపోజల్ కు ఓకే చెప్పాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకవేళ అక్కడి నుంచి పచ్చ జెండా వస్తే మాత్రం మహేష్ ను తొందరలోనే మళ్ళీ స్క్రీన్ మీద చూసే అవకాశం ఉంది. ఇక అనిల్ రావిపూడి తక్కువ టైంలో ఓ సినిమా కంప్లీట్ చేసేలా మహేష్ కోసం ఓ కథను సిద్ధం చేయబోతున్నట్లు టాక్.